హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల పరకామణిలో దొంగతనం జరిగింది. ఇది ఒక 2, 3 రోజుల నుంచి కూడా హాట్ టాపిక్‌గా మారిపోయిన ఇష్యూ మనం చూస్తూ వస్తున్నాం. అసలు తిరుమల పరకామణిలో ఈ దొంగతనం చేసిన దీని వెనకాల ఉన్న వ్యవస్థ ఏంటి? చేసిందెవరు? మరి మొత్తం కూడా భూమన కరుణాకర్ రెడ్డి పైన ఆరోపణలు రావడం కూడా చూస్తున్నాం. ఆయన దీన్ని ప్రూవ్ చేస్తే నేను తల నరుక్కుంటానంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూస్తాం. సో ఇటువంటి ఒక ఇన్సిడెంట్ ఇష్యూ అనేది దీని చుట్టూ జరగడం చూస్తున్నాం. అసలు దీంట్లో ఏం జరిగింది? దొంగలెవరు? మరి ఇది ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రదర్. హాయ్. సో ఒక 2 రోజుల నుంచి కూడా ఈ న్యూస్ మొత్తం అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో స్వయంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలోనే దొంగతనం జరిగిందని చెప్పేసి రకరకాలుగా దొంగతనం చేశారని చెప్పేసి మొన్నటి నుంచి కూడా వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? దీని వెనకాల ఉన్న దొంగలెవరు? మరి దీని పైన జరుగుతున్న ఈ ఇష్యూ గురించి ఏం చెప్తారు మీరు? ముందుగా వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించి కాబట్టి మామూలుగా మనము శ్లోకాలు చదువుతూ ఉంటాం. అందులో భాగంగా ప్రాహ్యసుచ్చరణ పుంసం శరణ్యత్వేన పానిన కృపయా దిశతే శ్రీ మద్వెంకటేశాయ మంగళం అని. దాంట్లో మీనింగ్ అనేది భూమన కరుణాకర్ రెడ్డి గారికి అర్థమైతే ఒకవేళ ఈ వీడియో చూస్తే ఒకసారి అర్థం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇకపోతే ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎవరి మనిషి, ఎవరి బినామీ, ఎప్పటి నుంచి తంతు జరుగుతూ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళ మనుషులను ఎలా చొప్పించారు, ఏంది ఆ పవిత్రని ఎలా దెబ్బతీశారనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒకసారి చూద్దాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రథాలు ధ్వంసమయ్యాయా లేదా? రాముడి విగ్రహం తల తీసేస్తే విగ్రహమే కదా అని చెప్పేసి ఇదే కొడాలి నాని గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు. అంటే హిందూ ధర్మానికి సంబంధించి రక్షణ లేదు. రెండో విషయం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ విషయం, లడ్డు కూడా కల్తీ జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడతల వారీగా భక్తుల సంఖ్యను తగ్గించడం కోసము పులులు దాడి చేస్తే కర్రలు కాంట్రాక్ట్, ఒక కర్రకు 10 రూపాయలు ఇచ్చేసి పైకి వెళ్ళేటువంటి అలిపిరి నుంచి పైకి వెళ్ళేటువంటి భక్తులకు దాంట్లో కూడా దోపిడీ. అంటే విడతల వారీగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తుల సంఖ్యను రద్దీకి తగ్గించేందుకు ఒక కుట్ర ప్రయత్నం చేశారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డు, విగ్రహాలు, రథాలు, ధర్మానికి అపవిత్రత, అంటే అన్య మతస్థులను నియమించడం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులకి దేవుడి పట్ల నమ్మకం ఉంది, ఈరోజు డిక్లరేషన్ అని చెప్పేసి పదే పదే నొక్కి ఒక్కానించి చెప్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారుకు నా మతం మానవత్వం అని చెప్పేసి దంపుడు ఉపన్యాసం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏమని సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి. హిందువుల దేవుళ్ళ పట్ల కానీ, హిందూ ధర్మం పట్ల కానీ ఎక్కడ ఆయనకు భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, గౌరవం కానీ లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇకపోతే దాదాపు 5 ఏళ్ల కిందటో 6 ఏళ్ల కిందటో ఒక మహానాడు జరిగితే ఇదే మహానాడుకు సంబంధించి ఆనాడు నన్నూరి నర్సిరెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్, రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి ఆయన ఒక పిట్ట కథ చెప్తారు మహానాడులో. ఏమని చెప్తారంటే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ అలివేలు మంగమ్మతో ఇలా ఉంటారు. సో మన కోసం గుడులు కడతాండ్రు, గోపురాలు కడతాండ్రు, అన్నీ పెడుతుండ్రు, ప్రసాదాలు పెడుతుండ్రు, నైవేద్యాలు పెడుతున్నారు, మరి వారి కోసం మనం భక్తుల కోసం ఏమి చేద్దామని చెప్పేసి సరదా అంటే సంభాషణ చేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు, భక్తులు గర్భగుడిలోకి వచ్చినప్పుడు మనం లేచి నిలబడదామని ఒక కృతజ్ఞతా భావంతో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ఇద్దరు నిల్చుందామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకుంటారు. అలా వస్తున్నటువంటి భక్తుల్లో పోక సీటు ఖాళీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళితే జగన్మోహన్ రెడ్డి గారు గర్భగుడి దగ్గరికి రాగానే అలివేల మంగమ్మ లేచి నిలబడుతుంది, వెంకటేశ్వర స్వామి లేచి నిలబడడు. ఏంది స్వామి లేరాదే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మరి ఆయన అంటే కూర్చో అని చెప్పేసి సైగ చేస్తా ఉన్నాడు అలివేలు మంగమ్మకు స్వామి అని చెప్పేసి చెప్తాడు ఆయన. సో ఎందుకు స్వామి మీరు అందరూ వచ్చినప్పుడు లేచి నిలబడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఎందుకు లేయలేదు అని చెప్పేసి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామిని చూసి అడిగితే నేను లేస్తే నా సీట్లో వచ్చి ఏడ కూర్చుంటాడు అని చెప్పేసి ఇట్లా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. దాని తర్వాత మళ్ళీ ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత గర్భగుడిలోకి దగ్గరికి వెళ్ళి, అంటే గర్భగుడి బయటకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి తొంగి చూస్తాడు.
ఏమని, ఎందుకు స్వామి అక్కడికి వెళ్ళి తొంగి చూస్తున్నావు, ఎవరు వచ్చినా తొంగి చూడలేదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు తొంగి చూస్తావు అని చెప్పేసి అని అడిగితే, లేదు లేదు పోతా పోతా హుండీ కూడా సంకలో పెట్టుకొని పోతాడేమో అని చెప్పేసి నాకు భయము, నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గురించి అని చెప్పేసి చెప్పి ఒక పిట్ట కథ చెప్తాడు మహానాడు వేదికగా. ఈరోజు సాక్షాత్తు ఆయన ఆనాడు ఏ ఉద్దేశంతో చెప్తాడో తెలియదు కానీ నన్నూరి నర్సిరెడ్డి గారి యొక్క పిట్టకథను నిజం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయన యొక్క అనుయాయులని చెప్పేసి 100% చెప్పచ్చు. ఈరోజు మీరు అంటున్నారు హుండీలో దొంగతనము అని. ఇంతకంటే సిగ్గుమాలినతనము, పనికిమాలినతనము ఇంకొకటి ఉంటుందా? దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే గౌరవము లేదు, భయము లేదు. గతంలో ఇదే దేవుడి జోలికి వెళ్ళి 7 కొండలు కాదు 2 కొండలు జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు ఏమైపోయారో మీకు తెలుసు. శ్రీశైలం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి తెలిసి 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 మళ్ళా వెంకటేశ్వర స్వామి జోలికి, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు సైతం కూడా వెంకటేశ్వర స్వామికి జోలికి పోనటువంటి పరిస్థితులు మనం కథలుగా విన్నాం. ఈరోజు ఏ ధైర్యంతో ఏ ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి జోలికి పదే పదే వీళ్ళు వెళ్తా ఉన్నారు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానము ఈరోజు ఏషియా ఖండంలోనే రిచెస్ట్ గాడ్ కాబట్టి కన్ను అక్కడ పడింది. వీళ్ళకి దైవము లేదు, మతము లేదు, ధర్మము ఏది లేదు, వీళ్ళకి కేవలం డబ్బు డబ్బు డబ్బు. మీరు అంటున్నారు ఇందాక రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పెద్దజీయర్ మఠంకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి. ఇతను విదేశీ కరెన్సీ నోట్లు లెక్కించేటువంటి ఒక ప్రతినిధిగా అక్కడ లెక్క పెట్టేవాడు. సో ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఒక సెటప్ చేసుకొని తన చుట్టూరా దాదాపు 200 కోట్ల రూపాయలు ధనము కాజేశాడు. సో ఇది ఈయన తద్వారా ఆస్తులు కొనుగోలు చేశాడు. ఇది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు అంటే నథింగ్ బట్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆనాడు ఎస్పీగా ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి, మరి టీటీడీకి సంబంధించిన కొందరు అధికారులు, పోలీసులు అంతా కుమ్మక్కయ్యేసి, సరే పెద్దజీరి మఠానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి సో ఆ మఠానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో లోక్ అదాలతులు ఈ కేసు రాజీకి చేసుకొని ఇతని యొక్క ఆస్తులు టీటీడీకి రాసిస్తామని చెప్పేసి దోచుకున్న మాట వాస్తవం. ఇప్పుడు దీనిపైనే కూటమి ప్రభుత్వం మరొకసారి విజిలెన్స్ సిఐడి కేసును రీఓపెన్ చేస్తూ ఉంది. తిరుమల లడ్డు అంటే దాదాపు ప్రపంచం నలుమూలల వైపు నుంచి కూడా ఆ లడ్డుని స్వీకరించి ప్రసాదంగా తినేవాళ్ళు. రసాయనాలు కలిపి లడ్డును కల్తీ చేశారు. భక్తుల సంఖ్యను రద్దీ చేసేందుకు గాను విడతల వారీగా పవిత్రతను దెబ్బతీశారు. తొక్కిసలాట్లని, పులులు వేటాడుతున్నాయని చెప్పేసి భక్తులు అంటే ఈ ప్రయాణికులకు ఇబ్బంది పెట్టే విధంగా దర్శనాల 500 ఉండే టికెట్ను 2000 వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు 200 ఉండేటువంటి అంటే విఐపి బ్రేక్ దర్శనము 300 ఉండేటువంటి టికెట్ను 3000 ఇలాంటి వీడియోలు మనం ఎన్నో చూసాం. అంటే ఎక్కడ వీళ్ళకి దేవుడి పైన నమ్మకం కానీ గౌరవం కానీ భక్తి శ్రద్ధలు లేవు అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు కాబట్టి అంటే కాలంతోనే పరాచకాలు ఆడుతున్నారు కాబట్టి ఆ కాలమే వీళ్ళందరికీ సమాధానం చెప్తాదైతే మనం చివరిగా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు దీనిపైన విచారణ ఏమన్నా జరుగుతుందా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. గతంలో రాజీ అయినటువంటి కేసును రీఓపెన్ చేస్తా ఉంది. సిఐడి విజిలెన్స్ కూడా ఈ కేసు ఇవ్వబోతా ఉంది. అసలు వీడియోలతో సహా బయటికి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఇదే విజిలెన్స్ ఆఫీసర్ ఒక ఆయన కనుక్కొని పట్టుబడితే అతన్ని కూడా ప్రాణహాని కలిగించే విధంగా బెదిరించారు అని చెప్పేసి సో ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా రీఓపెన్ చేయాలి. ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి. ఉంచితేనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మరొకసారి నిరూపితం అవుతుంది. లేకపోతే అక్కడ దేవుడు లేడైన ఒక అపనమ్మకాన్ని వీళ్ళ సోషల్ మీడియా ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తారు అనేది కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో టీటీడీకి సంబంధించిన పవిత్రత విషయంలో రాజీ పడొద్దండి. యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా సిట్టి ఏర్పాటు చేసి ఈరోజు మీరు అంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు తల నరుక్కుంటాము సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి. సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది తెలుసుగా. గత 12 ఏళ్ల నుంచి 31 కేసులు ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసును కానీ టేకప్ చేసి ఆస్తి జప్తు చేస్తే 3 ఏళ్ల లోపల కేసు క్లియర్ కావాలి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నటువంటి ఒక రూల్. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని సంవత్సరాల దశాబ్దం పై నుంచి కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా అంటే ఒక సిట్టు సెప్టెంబర్ 2024 సెప్టెంబర్లో ఏర్పడిచినటువంటి సిట్టు మద్యం స్కామ్లో కరెక్ట్గా సంవత్సరం టయానికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మనీ ట్రయల్స్ జరిగాయని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చూపించగలిగింది అంటే ఈరోజు సిబిఐ
వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వెబ్ సిరీస్ లాగా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయంలో వెబ్ సిరీస్ లాగా నడుస్తూ ఉంది. మరలా ఇప్పుడు మద్యం స్కామ్ కూడా సిట్టు ఏర్పాటు చేశారు కాబట్టి తేలుస్తూ ఉంది. కానీ ఇది కానీ సిబిఐకి పోయింటే ఇది కూడా నీరు గారిపోయేది. ఈరోజు సిబిఐ అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అనేది ఎక్కడ ప్రజలలో నమ్మకం లేదు. సో సిబిఐ కూడా పారదర్శకంగా పని చేయట్లేదు. ఇది రాజకీయ నాయకులకు, ఒక అవినీతి రాజకీయ నాయకులకు కేసు నీరు గార్చేందుకు ఒక అడ్డాగా మారినటువంటి ఒక వ్యవస్థ అనేది ప్రజల్లో బలంగా ఉంది అనేది అయితే నమ్ముతా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం దీనిపైన కేసు రీఓపెన్ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.